హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ప్రసన్న వ్లాగ్స్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండితో స్వీట్ కావాలండి. బెల్లం పాకంతో తయారు చేశాను. ఇదిగోండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. ఒక 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది గోధుమ పిండి మాట, మన హెల్త్కి మంచిది కదా. ఓ 3/4 కిలో సూజీ రవ్వ తీసుకున్నాను. తగినంత సాల్ట్ వేసానండి. అంతా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యి వేడి చేసుకున్నాను, అది కూడా వేసేద్దాం. ఇదిగోండి, వేసాను నెయ్యి కూడా. ఇదంతా బాగా కలిపి చపాతీ పిండిలా చేద్దామండి. యాక్చువల్గా అయితే మైదాతో చేస్తారు, కానీ మనకి ఆరోగ్యానికి గోధుమ పిండి అయితే మంచిది కదా. అందుకని నేను గోధుమ పిండితో చేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి, టేస్టీగా ఉంటాయి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలో తయారు చేసుకుందాం. ఓకేనా. ఎందుకంటే ఒక 1/2 అవర్ నానబెట్టాను. ఎందుకంటే అయిపోయింది 1/2 అవర్. ఎందుకంటే చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకుని గవ్వలు ప్రిపేర్ చేసుకుందామండి. చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. ఒక 1/2 అవర్ ఇది అదే నానబెట్టడం వల్ల పిండి కూడా ఉబ్బుద్ది, బాగుంటుందండి. మంచి టేస్టీగా వస్తాయి. ఎందుకంటే గవ్వలు చెక్క తీసుకున్నా. దీంతో ఇట్లాగా బొట్టనేంత ఇలా ఫ్రెష్ చేయటమేనండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి గవ్వలు. అట్లా అన్నీ ఆ విధంగా తయారు చేసుకుందామండి. చాలా బాగుంటాయండి. మనం గోధుమ పిండి కదా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుందాం. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేసేద్దాం. బాండి వేడెక్కిపోయింది. ఆయిల్ వేద్దామండి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వీటిని ఆయిల్లో వేసేద్దామండి. ఆయిల్ వేడెక్కగానే వేసేద్దాం. వన్ బై వన్ వేసేద్దామండి. వేడెక్కిపోయింది, వేసేద్దాం. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ సరదాగా రాగానే 4 తింటే స్నాక్స్ తిన్నట్టు చక్కగా ఉంటుందండి. బెల్లం కాబట్టి ఇంకా మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. షుగర్ కన్నా బెల్లం మంచిది కదా. ఓకేనా. బెల్లం పాకంలో వేద్దామండి. ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కదా, ఆ పండుగలకు కూడా చక్కగా స్పెషల్గా ఒక 3-4 వెరైటీలు చేస్తాం కాబట్టి ఈ చిన్న చిన్నవి చేసుకోవచ్చండి. ఎంత తెలియనివాడైనా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ గవ్వలు బాగా ఇలా క్రిస్పీగా గలగలలాడాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. చూడండి, మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ టైం కాక నా ఛానల్ని చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే. మరిన్ని రెసిపీల కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగండి, ఇట్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు బెల్లం బాండీలో వేసుకుని కొంచెం వాటర్ పోద్దామండి. లైట్ పాకం వస్తే చాలండి. మనకు పాకంగా ఏం అవసరంలో, తీగ పాకం వస్తే అదండి. దగ్గర పాకం కూడా వచ్చేసినట్టుంది. లైట్గా తీగలా వస్తే చాలు. అదిగోండి, కాస్త లైట్గా అలా అతుకున్నట్టు ఉంటే చాలండి. అట్లాగా అయిపోయినట్టే. అదండి, ఇలాచీ పౌడర్ అన్నమాట. కొంచెం షుగర్ వేసి మిక్సీ చేశాను. ఇలాచీ పౌడర్ వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. బెల్లం కాబట్టి మంచి ఆరోగ్యం అండి, మనకి హెల్దీ కదా. గవ్వలు అయిపోయినాయి. ఆ పాకంలో వేసేద్దామండి. ఒకసారి తిప్పేద్దాం. స్టవ్ కట్టేసాను.